పాకిస్తాన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇటు భారత్ను ఎదుర్కోలేక అటు సొంత ప్రజల నుంచి విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంకోవైపు పక్కలో బల్లిండా బలూచిస్తాన్ లిబరేషన్ దాడులతో ఆగమవుతోంది. ముప్పేట దాడితో ఏం చేయలేక భారత్పై తప్పుడు ప్రచారాలకు దిగింది. అంతటితో ఆగకుండా చీకటి పడగానే ఏదో ఒకచోట డ్రోన్ దాడులతో కాశ్మీర్లోని సామాన్యుల ప్రాణాలు తీస్తూ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇటు భారత్ను ఎదుర్కోలేక అటు సొంత ప్రజల నుంచి విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంకోవైపు పక్కలో బల్లింలా బలూచిస్తాన్ లిబరేషన్ దాడులతో ఆగమవుతోంది. ముప్పేట దాడితో ఏం చేయలేక భారత్పై తప్పుడు ప్రచారాలకు దిగింది. అంతటితో ఆగకుండా చీకటి పడగానే ఏదో ఒక చోట డ్రోన్ దాడులతో కాశ్మీర్లోని సామాన్యుల ప్రాణాలు తీస్తూ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. రైట్, డీటెయిల్స్ తెలుసుకుందాం. సదా లైవ్లో ఉన్నారు. సదా, ముప్పేట దాడితో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎస్ చంద్రిక, ప్రస్తుతం పాకిస్తాన్ అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సైడు ఈస్ట్ సైడ్ అంటే మన దేశ సరిహద్దులో అంతా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ దాడులను పూర్తిగా కట్టుదిట్టంగా ఆపడంతో పాటు తిరిగి వాళ్ళపైన అటాక్ కూడా చేస్తుంది. ఇక మరోవైపు అటు వెస్ట్రన్ సైడ్ చూసుకున్నట్లయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అటువైపు నుంచి వెస్ట్రన్ సైడ్ నుంచి పాకిస్తాన్కి సంబంధించిన వెస్ట్ ఏరియా అంతా కూడా కబ్జా చేసుకుంటూ వాళ్ళు అటు పెట్టా ఇప్పటికే వాళ్ళు పూర్తిగా దాన్ని కబ్జా చేశారు, వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సో అక్కడి నుంచి పూర్తిగా పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్గా పాకిస్తాన్ నుంచి ప్రతిపక్షాలు కానీ అలాగే పబ్లిక్ కానీ ఎట్లాంటి సపోర్టు పాకిస్తాన్ ఆర్మీకి కానీ అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్కి ఎక్కడా కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఇండియా పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి పూర్తిగా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. ఎక్కడా కూడా ఇండియా పైన ఆధిపత్యం చూపించలేకపోతున్నారంటూ కూడా పూర్తిగా అక్కడి పాకిస్తాన్కు సంబంధించిన ప్రతిపక్షాల నుంచి అలాగే అక్కడ పబ్లిక్ నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. సో ఇన్ని ముప్పేట దాడి అవుతుండడంతో పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు ఫేక్ న్యూస్ని వ్యాప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ ఉన్న పబ్లిక్నైనా అటు సైకలాజికల్గా కొంతవరకు మన వైపు తిప్పుకోవాలంటూ ఫేక్ న్యూస్ని అయితే వ్యాప్తి చేసుకుంటూ వస్తుంది. అదేదో ఇండియా పైన అటాక్ చేసినప్పుడు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎయిర్ బేస్ పూర్తిగా మేము ధ్వంసం చేశానని చెప్పడం, అలాగే ఇండియా పాకిస్తాన్ వేస్తున్నటువంటి ప్రతి డ్రోన్ని కానీ లేకపోతే ప్రతి మిసైల్ని ఆపుతున్నటువంటి S-400ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని చెప్పుకోవడం, ఇట్లాంటి అంతా కూడా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసి అలాగే వాళ్ళకి సంబంధించిన అనుబంధ మీడియాలతోటి ఈ న్యూస్ అంతా కూడా వ్యాప్తి చెందడం, దీన్ని ఇంటర్నేషనల్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ దాన్ని ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుంది. సో ఇక్కడ ఇండియాకి సంబంధించిన PIB ద్వారా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇదంతా పూర్తిగా ఫేక్ అని చెప్పుకుంటూ వస్తుంది. అలాగే కాసేపటి క్రితం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అటు వాళ్ళకి సంబంధించిన సెక్రటరీ కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రపగండా, ఇదంతా కూడా ఫేక్ న్యూస్ చేస్తుందంటూ కూడా క్లియర్ కట్గా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ అని చెప్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఇంటర్నల్గా ఇటు వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ని అలాగే పాకిస్తాన్ PM పైన మాకు ఎట్లాంటి నమ్మకం లేదు. సో ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న ఈ దాడిలో మమ్మల్ని దేవుడే కాపాడాలంటూ కూడా పార్లమెంట్లో డైరెక్ట్గా పాకిస్తాన్ PM పార్లమెంట్లోనే తాహిర్ ఇక్బాల్ ఏడుస్తూ దేవుణ్ణి ప్రేయర్ చేస్తూ కూడా మనకు క్లియర్గా కనిపించారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేస్తుంది. పాకిస్తాన్ ప్రజలనైనా పాకిస్తాన్ గవర్నమెంట్నైనా ఆర్మీ అయినా దేవుడే కాపాడాలి. ఈ PM పైన మాకు ఎట్లాంటి నమ్మకం లేదు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా ఎట్లాంటి నమ్మకం లేదంటూ కూడా ఏడుస్తూ పాకిస్తాన్ PM డైరెక్ట్గా పార్లమెంట్లోనే చెప్పడం. సో ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏందనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా పాకిస్తాన్లో అటు వాళ్ళకి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని విడుదల చేయాలంటూ అక్కడ నిరసనలు అలాగే ఇటు గవర్నమెంట్కి ఆపోజిషన్గా అక్కడ పూర్తిగా నినాదాలు నిరసనలు అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక మరోవైపు ఇవే కాకుండా అటు వెస్ట్రన్ సైడ్ పార్ట్ పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ BLA బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లోపలికి చొచ్చుకుంటూ వస్తుంది. ఇప్పటికే క్వెట్టా నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉథాల్ అలాగే పంజుగురు ఇట్లాంటి ప్లేసెస్లో పూర్తిగా 4 గ్రూపులుగా విడిపోయి ఇటు
బిఎల్ఏ 4 గ్రూపులుగా విడిపోయి అక్కడ ఉన్న ఆర్మీ పైన అలాగే లోకల్ పోలీస్ స్టేషన్స్ పైన అటాక్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకే సుమారు 8 పోలీస్ స్టేషన్లను బిఎల్ఏ పూర్తిగా స్వాధీనంలోకి తీసుకుంది. అలాగే ఆల్మోస్ట్ 7 సిటీస్ని అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 7 సిటీస్ని అటు బిఎల్ఏ స్వాధీనంలోకి తీసుకుంది. అటు పాకిస్తాన్ జెండాలు పూర్తిగా తీసేస్తూ బిఎల్ఏ ఇటు బలోచిస్తాన్కు సంబంధించిన జెండాలను అక్కడ ఎగురవేస్తూ ఆ వీడియోలను కూడా బిఎల్ఏ అటు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది, పోస్ట్ చేస్తూ ఉంది. ఇక మరోవైపు ఇటు పాకిస్తాన్కు సంబంధించిన 100 గ్యాస్ బావులు ఉన్నాయి. అది ఎక్కడంటే ఆ దేశీ బుక్తి అనే ఏరియాలో పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన 100 గ్యాస్ బావులు ఉన్నాయి. సో ఆ ఏరియాను కూడా పూర్తిగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ స్వాధీనంలోకి తీసుకుంది. అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పెట్రో బావులను కూడా స్వాధీనంలోకి తీసుకుంది. సో ఇదంతా కూడా అటు వెస్టర్న్ సైడ్ నుంచి పాకిస్తాన్కి ఏం చేయాలో తోచకుండా అటు ఆర్మీ పైన అటాక్ చేయడం, ఎందుకంటే ఇటు ఈస్ట్ సైడు ఇండియాతోటి వార్ చేయడానికి, ఇండియా పైన అటాక్ చేయడానికి అటు ఇన్ని రోజుల పాటు బలోచిస్తాన్ ఆర్మీతోటి ఫైట్ చేసిన ఆర్మీని అంతా కూడా అక్కడి నుంచి తిరిగి ఇటు ఈస్ట్ సైడ్ అంటే ఇండియా బార్డర్ స్టేట్ సైడ్ పంపిస్తూ ఉంది. సో దీంతో అక్కడ పాకిస్తాన్ ఏం చేయలేని సిచ్యువేషన్, అక్కడ వాళ్ళకు తగినంత ఆర్మీ లేదు, అటు బలోచిస్తాన్ ఆర్మీని తట్టుకోలేదు. దీంతో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లోపలికి చొచ్చుకుంటూ వస్తుంది. వాళ్ళకు కావాల్సిన ఏరియాను అంతా కూడా ఆక్రమించుకుంటూ వాళ్ళ జెండాలను పాతుతూ ఉన్నారు. ఇక మరోవైపు ఫినాన్షియల్గా కూడా చాలా వరకు చాలా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇప్పటికే అంటే ఈ యుద్ధం కానీ ఇదంతా ఆపరేషన్ సింధూర్ ఇదంతా స్టార్ట్ కాకముందుకే పాకిస్తాన్ చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంది. ప్రపంచ దేశాలందరినీ కూడా బతిమలాడుతుంది, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు అప్పులు ఇవ్వండి, మేము మిత్తి ఎంతైనా ఇస్తామంటూ కూడా చాలా రోజుల నుంచి బతిమలాడుతుంది. అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, ఫుడ్ కూడా ఇబ్బందిగా ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంటర్నల్గానే చాలా వరకు ఇబ్బంది అవుతుంటే, ఇక మరోవైపు ఇటు ఇండియా కూడా వాళ్ళు చేస్తున్న దాడికి పక్కాగా ప్రతిదాడి తిప్పి కొడుతూ ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఇప్పటి వరకు మొదటగా 15 లొకేషన్స్లో 400 నుంచి 400 వరకు డ్రోన్లను పంపిస్తే ప్రతి డ్రోన్ కూడా ఇటు S-400 తోటి ప్రతి డ్రోన్ని గాల్లోనే న్యూట్రలైజ్ చేసింది. ఆ తర్వాత ఈరోజు 26 లొకేషన్స్లో మళ్ళీ తిరిగి అటాక్ చేస్తుంటే ప్రతి ఏరియాను కూడా ఎక్కడా కూడా డ్రోను డైరెక్ట్గా అటాక్ అవ్వకుండా పూర్తిగా గాల్లోనే న్యూట్రలైజ్ చేస్తుంది. మరోవైపు ఇటు పాకిస్తాన్కు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేస్తుంది. సో పాకిస్తాన్ ఎక్కడా కదలకుండా చేస్తుంది. ఇక ఇదే కాకుండా ఇంటర్నేషనల్ పరంగా గ్లోబల్గా ఇటు ఇండియా ప్రతి దేశంతో ఇండియాకు వీలైనటువంటి ప్రతి దేశంతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఇండియాకి సపోర్ట్ కూడగడుతున్నాడు. పాకిస్తాన్ అనేది పూర్తిగా ఒక ఉగ్రవాద దేశం, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న దేశం. మేము ఉగ్రవాదుల పైన అటాక్ చేస్తే వాళ్ళు మా ఇండియన్ సివిలియన్స్ పైన అటాక్ చేయాలని చూస్తున్నారంటూ కూడా ఇటు ప్రపంచ దేశాలతో కూడా ఇటు ఇండియాకు సపోర్ట్ కూడగడుతుంది. ఇక ఇదే కాకుండా ఇంత ఫ్రస్ట్రేషన్తో ఏమి చేయలేని సిచ్యువేషన్లో ప్రతిరోజు నైట్ అవ్వగానే ఇటు శ్రీనగర్ అలాగే ఈ బార్డర్ స్టేట్స్లో ఉన్నటువంటి సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. రేంజర్స్ మోటార్లతోటి అటాక్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే పాకిస్తాన్కి ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉండి కామన్ పబ్లిక్ని, కామన్ సివిలియన్స్, ఇండియాలో ఉన్నటువంటి కామన్ సివిలియన్స్తో పాటు ఇటు టెంపుల్స్ పైన అటాక్ చేస్తూ తమ ఫ్రస్ట్రేషన్ తీసుకోవాలని చూస్తుంది. థ్యాంక్ యూ సదా.